సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి దాని ఉద్దేశం? భారతదేశం నుండి ముక్కలైపోయినటువంటి టైంలో పాకిస్తాను, బంగ్లాదేశు, ఆఫ్ఘనిస్తాను అక్కడ ఉండిపోయిన భారతీయులు అక్కడే ఉండిపోయారు. వాళ్ళకి అక్కడ తగిన రక్షణ కల్పిస్తాము, అది మతరాజ్యాలైనా సరే అని చెప్పి ఆనాడు చెప్పబడ్డారు. కానీ క్రమంగా మతహింసకి పాల్పడి జెనోసైడ్ చేసి అయితే అత్యాచారం, లేకపోతే కిడ్నాప్ లేదా హత్య, మగవాళ్ళనైతే చంపేయడం, ఆడవాళ్ళనైతే అత్యాచారాలు చేసి లొంగవ తీసుకోవడం, లేకపోతే బలవంత పెళ్ళిళ్ళు చేసుకోవడం, తద్వారా మత మార్పిళ్ళు చేస్తూ ఉంటే అక్కడి నుంచి యువతలకి రాలేనటువంటి పరిస్థితి అయిపోయింది. క్రమంగా చాలా వరకు నష్టపోయినటువంటి పరిస్థితి. అట్లాంటి వాళ్ళ కుటుంబాలు ఎవరైనా ఇండియాకి వస్తే వాళ్ళకి భారతీయ పౌరసత్వం ఇవ్వాలన్నటువంటిది భారతీయ జనతా పార్టీ చెప్పేటువంటి మాట. అదే సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని ఆ మధ్యన తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా మమతా బెనర్జీ నుంచి, ఎందుకంటే ఆవిడ అత్యధికంగా లబ్ధి పొందుతుంది, కేరళ అత్యధికంగా లబ్ధి పొందుతోంది, ఢిల్లీ అత్యధికంగా లబ్ధి పొందుతుంది, ఇతర దేశాలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఓటు హక్కు ఉండకూడదు అన్నటువంటి ఆ చట్టాన్ని దుర్వినియోగం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి వ్యవహారం అది ఇంతకాలం ఆపుకుంటూ వచ్చారు అమలు చేయకుండా. ఇప్పుడు మరొక వారం 10 రోజుల్లో ఈ సిఏఏ యాక్ట్ అమలులోకి రాబోతోంది అన్నటువంటి విషయాన్ని కేంద్ర మంత్రి భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడైనటువంటి శంతన్ ఠాకూర్ బెంగాల్లో నిన్న ప్రకటించడం అన్నది సంచలనమైంది.